హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో 2 బిగ్ బాస్ 8లో అయితే కనుక చాలా అంటే చాలా బాగా బాబా ఇన్ని రోజుల తర్వాత ది బెస్ట్ ప్రోమో బిగ్ బాస్ అయితే మనకి ఇచ్చేసినాడు అన్నట్టు. ఫస్ట్ ప్రోమోలోనే ఏం చెప్పినాడు, అందరూ నేరుగా నామినేట్ అయిపోయినారు అన్నటువంటిది ఇచ్చేసినాడు. సో అందరు కూల్, ఇంకా జనాలు ఓట్లు వేస్తారు. సో ఓట్లు వేసిన తర్వాత ఎవడి వీక్లో నుంచి వెళ్ళిపోవాలో అట్లా వెళ్ళిపోయే కార్యక్రమంలో ఉంటారు అన్నటువంటిది అయితే ఉంది. ఇవి చిన్న చిన్న గేమ్స్ అయితే పెడతారు అని అనుకుంటుమి. అంతలోపే పెద్దగా ఒక అగ్గిపుల్ల రెడీ చేసి తక్కువ మంట పెట్టినాడు. అది ఏ రకంగా కాలిపోతుందో అది ఎవడికి అర్థం కానే కాదు. అమ్మ బాబోయ్, బిగ్ బాస్కు పెద్ద దండం పెట్టాలన్నట్టు. సో అనౌన్స్మెంట్ సూపర్గా, అందరు సేఫ్గా ఉన్నారని చెప్పేసి మొఖాలన్నీ వెలిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఉండకూడదని మీరు భావిస్తున్నారో, ఎవరైతే టైటిల్ ఇక ఇష్టం లేదని మీరు భావిస్తున్నారో వాళ్ళ ఫోటోను మీరు కాలబెట్టండి, తగలబెట్టండి, బూడిద చెయ్యండి, స్మాష్ చేసేయండి అన్నట్టయితే కనుక పెట్టేసినాడు పంచాయతీ. సో ఈ పంచాయతీ పెట్టినప్పుడు అక్కడ జరిగినటువంటి రచ్చ మామూలుగా లేదు. ఈరోజు పర్ఫెక్ట్గా నామినేషన్లో ఏవైతే పాయింట్లు మాట్లాడతారో అవి కాదు పాయింట్స్, అవన్నీ కూడా ఏదో పర్సనల్గా పెట్టుకొని, లేకుంటే వీడు ఫ్యూచర్లో నాకు అడ్డుంటాడని పెట్టుకొని డిఫరెంట్గా వీళ్ళ కోసం వాళ్ళ కోసం నామినేషన్లో చెప్పడము, ఎవరిని నామినేట్ చేయలేకుండా, ఇష్టం లేకుండా ఏదో కాఫీ కోసమో లేకుంటే ఈయనకు పులిహార కోసమో ఇంకొక దానికోసము నామినేషన్లు అయితే చేస్తూ ఉన్నారు. బట్ ఈరోజు మాత్రం చాలా డిఫరెంట్గా. సో ఫస్ట్ వచ్చేసి నామినేషన్ కాదు కానీ ఎవరిని తగలెట్టాలి, ఎవరికి కప్పు ఉండొద్దు అన్నటువంటి దాంట్లో అవినాష్ చూజ్ చేసుకున్నది విష్ణుప్రియని అయితే చూజ్ చేసుకున్నాడు. సో విష్ణుప్రియని చూజ్ చేసుకొని అవినాష్ మాట్లాడుతున్నాడు, ముందు నుంచి సెట్ అవ్వదు ఈ బిగ్ బాస్ షో అన్నటువంటిది. యాక్చువల్లీ నిజానికి విష్ణుప్రియ బిగ్ బాస్ 7 అప్పుడు, లేకుంటే మధ్యలోనో రీతురా వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు బిగ్ బాస్ గురించి కొంచెము నెగిటివ్గానే మాట్లాడినట్టయితే కనుక అప్రోప్రియేట్ అయితే అయ్యింది, ప్రొపకేట్ అయితే చేసినారు. సో అటువంటిది ఎన్నో వీడియోలు అయితే మనం చూసినాం కూడా ఆమె మాట్లాడే మాటలు. బట్ దానికి అంటే డిఫైన్ చేసుకుంటూ విష్ణుప్రియ అన్నది నా వల్ల ఈ గేమ్ కాదు, నా వల్ల ఈ గేమ్ నేను చెయ్యలేను అని బిగ్ బాస్కి నేను ఎక్కడైనా చెప్పినానా అన్నటువంటిది విష్ణుప్రియ మాట్లాడేటటువంటి మాటలు అన్నట్టు. అండ్ ఏది ఏమైనా కూడా విష్ణుప్రియ ఎప్పుడో నోరు జారిన దాన్ని పట్టుకొని అవినాష్ ఎక్కడ కొట్టాలో కరెక్ట్ టైంలో, అంటే వాళ్ళందరూ కూడా ఒక జోనే, వాళ్ళందరూ కూడా ఫన్ క్రియేట్ చేసేటోళ్ళే. విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, రోహిణి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫన్నర్. బట్ ఈ టైంలో అది వాడి దాని మీద కాల్చి వేయడము అన్నది మరి అవినాష్ ఏ సెన్స్తో మరి ఏ విధంగా చేసినాడో అది ఆయనకే అర్థం కావాలి. బట్ ఏది ఏమైనా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో విష్ణుప్రియను బలి అయితే చేసేసినాడు అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా వెరైటీగా ఊహించని పరిణామం, బిగ్ బాస్ హౌస్లో ఊహించని పరిణామం. ఎవరెవరిదంటే గౌతమ్కి, నిఖిల్కి. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తూ ఉంటాం, కరెక్ట్ పాయింట్ ఎట్లా మాట్లాడతారు. ఇన్ని రోజులు కూడా మన అఖిలు ముసుగు కప్పుకొని, రగ్గు కప్పుకొని లోపల కిలికిలి నవ్వుకుంటూ ఉంటాడు అని తెలిసి వాళ్ళకి పెట్టినాను, బాగా కొట్టుకుంటున్నారు, నేను చూసి ఆనందిస్తున్నాను అనుకుంటూ ఉంటాడు నిఖిల్. బట్ దానికి మనోడు గౌతము బాబా ఏమన్నా మాట్లాడినాడా. గౌతమ్ నిఖిల్ని చూజ్ చేసుకొని ఇలా అంటున్నాడు అన్నట్టు, నేనేంటో నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నేనేంటో నీకు అర్థం కావాల్సినటువంటి అవసరం లేదు, ఇట్స్ నాట్ మై ఫాల్ట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, నాకు
ఆ పాయింట్లో శిక్ష పడింది, ఎక్కడో నేను మిస్టేక్ చేసినాను, ఆ పాయింట్లో శిక్ష పడింది అన్నట్టు చాలా కూల్గా నిదానంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేసినాడు. సో దానికి నిఖిల్ మరి ఎందుకు రైజ్ అయినాడు, ఆ మధ్యలో ఏం జరిగిందో ప్రోమోలో చూపెట్టలేదు కానీ బాగానే ఎగిరి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. పృథ్వీ లేకపోతే ఇంకొక ఆ పర్సనల్ తప్పు చేస్తే అది నీ ప్రకారంగా తప్పు, నువ్వు చేస్తే ఒప్పు, వేరే వాళ్ళు చేస్తే తప్పు అన్నటువంటిది గట్టిగా అయితే అరుస్తూ ఉన్నాడు. దానికి గౌతమ్ నేనెప్పుడు అట్లా చెప్పలే అన్నాడు, నేనెప్పుడు అట్లా చెప్పలేదు అన్నటువంటిది అయితే మాట్లాడినాడు గౌతము. ఇంకా ఇక్కడ నిఖిల్ నువ్వు అలా చెప్పావు, నువ్వు అలా చెప్పావు అన్నాడు. అరే నేను అలా చెప్పలేదురా అంటే మనోడు ఇక్కడ చాలా దొరికిపోయినాడు నిఖిల్. నువ్వు అలానే చెప్తావని నేను అనుకుంటున్నా, నువ్వు అలానే చెప్పినావని నాకు సెన్స్ అవుతుంది అన్నాడు. దట్ ఈస్ రాంగ్, దట్ ఈజ్ రాంగ్. నువ్వు అలానే చెప్పావని నేను అనుకుంటున్నా, అనుకోవడం వేరు, నిజం జరిగేది వేరు. అక్కడ నేను అనుకుంటున్నా అన్నటువంటిది ఒక మాట అయితే ఇంకా నోట్ జరిగినారు. నువ్వు అంటే ఇక్కడ మనోడు బాగా గౌతమ్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అన్నటువంటిది మాట్లాడు. ఇంత గట్టిగా నువ్వు అడుస్తున్నావు కదా, నువ్వు ఎప్పుడు ఇట్లా మాట్లాడలే, ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నప్పుడు మనోడు దొరికిపోయినాడు. అబ్బా 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 నిఖిల్ ఏంటంటే, ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ అందుకు నేను మాట్లాడుతున్నా అన్నటువంటి సెన్స్ లో మాట్లాడినాడు. ఎస్, ఇన్ని రోజులు ఏం చేసినాడు అయ్యా అంటే గనక పృథ్వీని అడ్డు పెట్టుకొని ఏది చేసినా కూడా పృథ్వీ చేత చేపించేసినాడు నిఖిల్. ఈయన అరవాల్సింది, ఈయన కరవాల్సింది, ఈయన చేయాల్సింది మొత్తం కూడా పృథ్వీని అడ్డు పెట్టుకొని పృథ్వీ చేత చేయించుకుంటూ ఇన్ని రోజులు ఇట్లా 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 నడుచుకుంటూ వస్తున్నాడు. దానికి గౌతమ్ బలన్నాడు నవ్వుకుంటూ, ఏది నిజం, అది నిజమా ఇది నిజమా, నువ్వు ముందున్నది నిజమా ఇప్పుడు అరిచేది నిజమా అంటే మనోడు ఇక్కడ కూడా దొరికిపోయినాడు. ఏమని, రెండో నిజమే, రెండో నిజమే అన్నటువంటిది రాంగ్ వర్డ్ అయితే యూజ్ చేసినాడు. రెండు నిజం ఎట్లా అవుతుంది, అయితే అదన్నా నిజం అవుతుంది, లేకుంటే ఇదన్నా నిజం అవుతుంది. దాన్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయినా నిఖిల్, దాన్ని వేరేలాగా చెప్పాల్సింది పోయి ఈ రకంగా అయితే చెప్తున్నాడు. ఎస్, రెండు నిజమే అని చెప్పేసి ఏదో గొనుగుతా ఉన్నాడు గౌతమ్ గురించి. అప్పుడు గౌతమ్ అన్నాడు, ఐఎమ్ ఏ ఇండివిజువల్ ప్లేయర్, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఫర్ యూ, నీ కోసం నేను ఏది చెప్పాల్సిన అవసరం, నేను ఇండివిజువల్నే అన్నప్పుడు గౌతమ్ వేసినాడు ఇంకొకటి, గమ్మునుంటే యస్మిని వాడుకొని దొబ్బింది నువ్వే, కథం. ఇది హైలైట్ పాయింట్ అన్నట్టు ఈరోజు ప్రమోలో చాలా హైలైట్. ఎవడు వాడకూడని వర్డ్ను మన గౌతమ్ అనేది వాడేసేసినాడు, యస్మిని నువ్వే వాడ దొబ్బినావు అన్నటువంటిది. సో నేను వాడ దొబ్బలేదు అని చెప్తే బాగానే ఉంటుంది జనరల్గా, అది నా ఇష్టం రాబాయ్ అంటే ఇంకా బాగుంటుంది. అలా కాకుండా మనోడు అఖిల్ ఏమన్నాడంటే కనుక దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఇంకొక మాట మాట్లాడితే గనక వేరేలాగా ఉంటుంది, ఇట్ ఈస్ రౌడీజం. ఒక మాట నువ్వు మాట్లాడితే వేరేలాగా ఉంటుంది, ఇక్కడే నిన్ను వదిలిపెడుతున్నాను అన్నటువంటి స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్లయితే కనపడింది. సో గైస్, సో ఫైనల్గా ఈరోజు ముసుగులు తీసుకుంటా ఉన్నారు. గౌతమ్ వేరే రకమైనటువంటి ముసుగు అయితే తీసేసినాడు ప్రోమో 1లో. ఏమని, ఈ బిగ్ బాస్ 8లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు అక్క చెల్లెళ్ళు అన్నటువంటిది ఒకటి అంటే, మనోడు నిఖిల్ మాత్రము ఇంకొక లాగుంటుంది మాట్లాడితే అని, ఏదైతే ఇన్ని రోజులు మనము పృథ్వీలో చూసినామో, పృథ్వీ మనోడు ఇట్లా ఇట్లా మీదకి పోతా ఉంటాడు అందరి మీదకి, ఇట్లా ఏమిరా 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 అన్నటువంటిది అట్లా 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 మీదికి పోతా ఉంటాడు. సో అదే ఇక్కడ నిఖిల్ కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే పృథ్వీ లేకుంటే నిఖిల్ కూడా అలాంటి వాడే అన్నటువంటిది డైరెక్ట్గా. సో ఈ ఒక్కదాంతో, ఈ ప్రోమో ఒక్కదాంతో, ఈ రోజు ఒక ఎపిసోడ్ తోటి నిఖిల్ ఎక్కడో ఉన్న గ్రాఫ్ అమాంతం కిందికి అయితే పడిపోతా ఉంది. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. బాయ్ బాయ్.